మొదలుకొని అరికాలు వరకు శరీరంలో ఉన్న అవయవాలు ఒకటికి ఒకటి ఏ విధంగా అయితే సహకరించుకుంటూ ఉంటాయో, శరీరం గురించి దేవుడు అందుకే చెప్తున్నాడు అన్నమాట. శరీరాన్ని సంఘముతో, ఎందుకంటే ఈ ఐక్యత ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ ఐక్యత ఎక్కడా ఉండదు. ఏదన్నా ఒక చోట గాయమైతే నీ నోరు స్పందించింది, నీ కాలు స్పందించింది, నీ కళ్ళు స్పందిస్తాయి, నీ బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా దానికి తగ్గట్లుగా స్పందిస్తూ ఉంటాయి. ఈ ఐక్యత ప్రపంచంలో ఏ కుటుంబం అన్నా చూసుకో, ఏ భార్య భర్తలను చూసుకో, ఎంత డబ్బులను చూసుకో, ఎక్కడైనా చూసుకో, ఇలాంటి ఐక్యత ఎక్కడా కూడా ఉండదు. దేవుడు శరీరాన్ని అందుకే సంఘముతో పోల్చి, శరీరంలో ఎలాంటి ఐక్యత అయితే ఉంటుందో అలాంటి ఐక్యత ఎక్కడ కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాడు దేవుడు. సంఘములో కూడా ఉండాలనుకున్నాడు. సంఘానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. నీకు దేవుడు సంఘాన్ని అమర్చాడు అని అంటే ఇండైరెక్ట్గా దేవుడు నీకు ఏమిచ్చాడంటే ఐక్యతనిచ్చాడు. ఐక్యత కలిగి ఉండు, సంఘముతో ఏకీభవిస్తూ జీవించు.